నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. ఈరోజు మన వాళ్ళకి 2 ట్రేడ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. మార్కెట్ ఈరోజు మనకి ఎంత ఫాల్ జరిగినా సరే లాస్ట్ 30 మినిట్స్ తర్వాత మాత్రమే మూవ్ అయితే వచ్చింది. ఇంతసేపు మార్కెట్లో కన్సోలిడేషన్ మాత్రమే ఉంది, ఎక్కడ ఒక చిన్న మూవ్ కూడా రాలేదండి. మార్నింగ్ మన వాళ్ళకి లైవ్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనం ఒక కాల్ పొజిషన్ అయితే ఇవ్వడం జరిగింది. అది ఒక 40+ అయితే ఇచ్చింది. సో మన వాళ్ళు హాఫ్ క్వాంటిల్ బుక్ చేసుకున్నారు, 30 పాయింట్స్కి బుక్ చేసుకున్నారు. దాని తర్వాత చాలా క్లియర్గా చెప్పా, మార్కెట్ వెళ్ళిపోతే ఓకే, లేదు అంటే కింద ఒక లెవెల్ పెట్టి ఈ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు వెయిట్ చేయండి. ఒకవేళ ఆ లెవెల్ బ్రేక్ అయిపోతే మీరు డౌన్ సైడ్కి షిఫ్ట్ అవ్వండి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పి లైవ్ ఆఫ్ చేయడం అయితే జరిగింది. దాని తర్వాత మళ్ళీ 1:30కి లైవ్ అయితే తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత మార్కెట్లో మనం ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ట్రేడ్ అవడం అయితే జరిగింది. ఇది మనకి 90+ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో మన కూడా బుక్ చేశారు, చూపిస్తాను మీకు ఇచ్చేది ఒకసారి చూడండి. మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనమైతే కాల్ సైడ్ ట్రేడ్ అవ్వడం జరిగింది. ఓకే, ఈ ట్రేడ్లో మనకి 250 దగ్గర మనం ఎంట్రీ ఇస్తే ఆల్మోస్ట్ అది 290+ అయితే వెళ్ళింది, 40 పాయింట్స్ ప్లస్ అయితే వచ్చింది. దీని తర్వాత చూడండి 73,973 ఈ లెవెల్ వరకు వెయిట్ చేయండి, ఈ లెవెల్ బ్రేక్ అయితే అప్పుడు మీరు డౌన్ సైడ్ ట్రేడ్ చేయండి అని చెప్పడం జరిగింది. అది కూడా చూపిస్తాను చూడండి. ఎప్పుడైతే లైవ్ ఆఫ్ చేయకముందు 73,973 ఈ కింద క్లోజ్ అయితే ఇలా మీరు డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోండి అని చెప్పడం జరిగింది. దాని తర్వాత మధ్యాహ్నం నుంచి మనం లైవ్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనమైతే ట్రేడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి డౌన్ సైడ్కి. ఓకే, ట్రేడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ట్రేడ్లో మనం వాళ్ళకి ఆల్మోస్ట్ 100 పాయింట్స్ 90+ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మన వాళ్ళు కూడా బుక్ చేసుకున్నారు. సో మీలో కూడా ఎవరైనా నేర్చుకుని ట్రేడ్ చేయాలి అనుకుంటే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ. బాయ్.